సో వెల్కమ్ టు జై తెలుగు మంత్ర. ఈజియెస్ట్ టాపిక్ స్టేట్ బోర్డులో పిల్లలందరికీ చక్కగా వచ్చే టాపిక్ సెట్స్ సముతులు. కానీ స్లో లెర్నర్స్ దీనిలో కూడా చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వెరీ ఈజీ టాపిక్, గ్యారంటీ 4 మార్క్స్ ప్రాబ్లం. దీనిలో అసలు ఈజీగా మనం మార్కులు తెచ్చుకోవచ్చు. వెన్ డయాగ్రామ్స్ నేర్చుకోవటం, ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ చేయటం, వెన్ డయాగ్రామ్ ద్వారా మనం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయటం. ఇదే, ఇంకేం లేవు. ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారంటే కొద్దిగా మనం ట్విస్ట్ చేయడానికి ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, ఎక్స్ లెస్ దాన్ 10, వై లెస్ దాన్ 15 అలాంటి మోడల్స్ ఇస్తున్నారు. అవి కూడా మనం చేద్దాం. మనం సెట్స్ టాపిక్లో సెట్స్ యొక్క ఫాదర్ ఆఫ్ సెట్స్ జార్జ్ కాంటూర్ బిట్స్కి పనికి వస్తాయి. జార్జ్ కాంటూర్. వాట్ ఈజ్ ఎ సెట్? సమితి అంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ దానిలోనే మీనింగ్ ఉంటుంది. అక్కడ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటేనే దాన్ని సెట్ అంటాం. అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఏ అనే సెట్ని రివర్స్ సెట్ అన్నాను అనుకోండి, నదుల సమితి అన్నాను అనుకోండి. నదుల సమితి అంటే నేను కృష్ణా నది, గోదావరి నది పక్కన నేను పసిఫిక్ అని రాశాను అనుకోండి. పసిఫిక్ నదిలో కూడా నీళ్లు ఉంటాయి, బట్ ఇట్ ఇస్ ఏ ఓషన్, బట్ ఇట్ కంటైన్స్ వాటర్. ఇక్కడ కృష్ణా నదిలో నీళ్లు ఉంటాయి, ఇది కూడా రివరే, ఇది రివరే, కానీ ఇది మాత్రం ఓషన్. వాటర్ ఉన్నా కూడా ఇది ఓషన్. అంటే ఇది వెల్ డిఫైన్డ్ కాదు. వెల్ డిఫైన్డ్ అంటే ఖచ్చితంగా ఆ మూలకము ఆ సెట్కి చెంది ఉండాలి. మనం తీసుకునే మూలకము ఆ సెట్కి చెంది ఉంటే వెల్ డిఫైన్డ్ అంటాం. కాగా అక్కడ ఓషన్ ఉంది కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ సెట్ కాదు. సెట్ కాదని అంటలేదు, బట్ వెల్ డిఫైన్డ్ కాదు. అట్లా వెల్ డిఫైన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఎలిమెంట్ కూడా ఈ ఉన్న సెట్కి మనం సంబంధించి ఉంటే దాన్ని వెల్ డిఫైన్డ్ సెట్ అంటాం. అంటే మనం సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. దీనిలో సెట్ ఫాదర్ ఆఫ్ సెట్స్ వచ్చి మనకి జార్జ్ కాంటూర్, ఇది ఒక బిట్గా రావచ్చు. రెండోది సబ్సెట్, ఉపసమితి ఏ కామా బీలు 2, ఏ కామా బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఇన్ బి. ఏలో ఉన్న అన్ని మూలకాలు బిలో ఉంటే, ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఇన్ బి, దెన్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. సమ్ టైమ్స్ ఈక్వల్ కూడా ఉండొచ్చు, రెండిట్లో ఈక్వల్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఒక సమితి ఇంకొక సమితికి ఉపసమితి కావాలి అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. చూడండి, ఏలో అన్ని మూలకాలు బిలో ఉంటే ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఇన్ బి. దీనిలో బాగా వచ్చే బిట్టు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మన ప్రీ ఫైనల్ కూడా వచ్చింది. ఉపసముతుల సంఖ్య ఫార్ములా 2n, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2n. అంటే ఏ 1 2 3 ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ 8 ఎలిమెంట్స్. ఇది కూడా ఒక 2 మార్క్స్ ఈ మధ్య ఇస్తున్నారు. రైట్ ద ఆల్ సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్ ఏ. అన్ని ఉపసమితులు రాయండి ఒక సెట్కి. మొత్తం ఇది రాయాలి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాసి దాని కింద రాయాలి మనం. దీనిలో ఉపసమితులు ఏముంటాయి? 1 ఉపసమితి అవుతుంది, 2 ఉపసమితి అవుతుంది, 3 అవుతుంది, అలాగే 1తో 1 2 1 3, అట్లాగే 2 3 1 2 3 అండ్ 5. నల్ సెట్ ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అలాగే 1 2 3 ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఖచ్చితంగా దీనిలో మనకి ఒక బిట్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ బిట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రైట్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఏ సబ్సెట్ కూడా ఇంపార్టెంట్. ఉపసమితి అంటే ఏలో ఉన్న అన్ని మూలకాలు బిలో ఉంటే ఏకి బికి ఉపసమితి అంటారు. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఇన్ బి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉపసమితుల సంఖ్య 2n. ఆ ఉపసమితులు ఏందో మనం ఖచ్చితంగా రాయాల్సిందే. ఇది 2 మార్క్స్, ఇది బిట్. సబ్సెట్ అనేది ఒక ఎగ్జాంపుల్.
అలాగే ఈ సబ్సెట్స్ మొత్తాన్ని ఒక సెట్ బ్రాకెట్లో రాస్తే దాన్ని పవర్ సెట్ అంటాం. పవర్ సెట్ కూడా సేమ్ ఫార్ములా 2n. ఒక్కోసారి బిట్స్లో ఇస్తుంటారు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ది గివెన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 16. దెన్ ఎలిమెంట్స్ అంటారు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనగానే మనం 2n ఈక్వల్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 2^4. n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే సెట్లో ఉన్న మూలకాలు 4 అని ఈజీగా మనం చెప్పొచ్చు. ఇది కూడా బిట్టే. అది ఫస్ట్ డెఫినిషన్ సెట్స్, సెకండ్ డెఫినిషన్ సబ్సెట్. మూడో డెఫినిషన్ డిస్జాయింట్ సెట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. డిస్జాయింట్ సెట్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. 2 సెట్స్ మనం తీసుకుంటే వాటి ఇంటర్సెక్షన్ కనుక 5 అయితే కండిషన్ అడుగుతాడు. కండిషన్ ఫర్ ద డిస్జాయింట్ సెట్ అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 2 సెట్స్లో మనం కామన్ ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఈ డిస్జాయింట్ సెట్స్లోని మనకి గ్యారంటీ బిట్టు n ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటరెస్ట్ బి. ఫార్ములా అందరికీ వచ్చి ఉండాలి. ఇది 2 మార్క్స్కి వస్తుంది. వెన్ డయాగ్రామ్ ఇచ్చి వెరిఫై చేయడానికి వస్తుంది. అట్ ద సేమ్ టైం డిజైన్ సెట్స్లో బిట్స్కి కూడా వస్తుంది. అక్కడ n ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంట్రెస్ట్ బి. ఇప్పుడు చూడండి దీని నుంచి ఎన్ని బిట్స్ ఫ్రేమ్ అవుతాయో. ఇఫ్ ఏ ఇంట్రెస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ n ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు అంటారు. ఏ ఇంట్రెస్ట్ బి 5 అయితే ఇక్కడ n ఆఫ్ 5 ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ నల్ సెట్ 0 అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఫార్ములా n ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి అవుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్టు. అది ఫస్ట్ బిట్. దీని నుంచి ఏమొస్తుంది? డిస్జాయింట్ సెట్స్ కండిషన్ అడుగుతారు. లేకపోతే ఈ ఫే ఇంట్రెస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఏబీని ఏమంటారు? డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇఫ్ ఏబిఆర్ డిస్జాయింట్ సెట్స్ అయితే n ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుంది? n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి అవుతుంది. ఇఫ్ ఏబిఆర్ డిస్జాయింట్ సెట్స్ అయితే n ఆఫ్ ఏ ఇంట్రెస్ట్ బి ఏమవుతుంది? 0 అవుతుంది. ఇవన్నీ ఒక దాని మీద రకరకాల బిట్స్ ఫ్రేమ్ చేస్తారు అంతే. కామన్ ఎలిమెంట్స్ మనం ఏమీ లేకపోతే దాన్ని డిస్జాయింట్ సెట్స్ అంటాము. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని డిస్జాయింట్ సెట్ అంటే 5 కాబట్టి n ఆఫ్ 5 0 అవుతుంది. కాబట్టి ఫార్ములా n ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి. ఖచ్చితంగా దీన్ని కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఈక్వల్ సెట్, ఈక్వివాలెంట్ సెట్. ఈక్వల్ సెట్స్ ఈక్వల్ నేమ్లోనే ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు 3 1 2 తీసుకోండి. ఆర్డర్ డిఫరెంట్గా ఉన్నా కూడా నెంబర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇంకా మాట్లాడాలంటే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్, ఈక్వల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ ఆర్డర్ చేంజ్గా ఉన్నా కూడా అదే నెంబర్ వీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వల్ సెట్స్, సమానమైన సెట్స్, సముతులు. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉండి బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఉంటే ఇక్కడ కూడా n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ బినే. కానీ ఇక్కడ ఎలిమెంట్స్ వేరు, ఇక్కడ ఎలిమెంట్స్ వేరు, ఇక్కడ ఎలిమెంట్స్ వేరు, ఇక్కడ ఎలిమెంట్స్ వేరు. ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ఈక్వల్ సెట్స్ అంటాం. ఎలిమెంట్స్ సేమ్గా లేకపోతే ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. రెండిటికి కండిషన్ అదే. బట్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉంటేనేమో ఈక్వల్, నాట్గా ఉంటేనేమో ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఇది కొంచెం గమనించాలి. దీని మీద కూడా బిట్ ఇస్తున్నాడు ఈ మధ్య. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇండియా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇండియా. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే మనం ఒకటిగా ట్రీట్ చేయాలి. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అని బిట్లు అడుగుతున్నారు. కార్డినల్ నెంబర్ అంటే ఇక్కడ 5 ఉన్నాయి మొత్తం, కానీ 2 5 ఉన్నాయి కాబట్టి మనం కార్డినల్ నెంబర్ 4 అనే వేయాలి. 2 నెంబర్లు ఉంటే ఒకదాని కింద ట్రీట్ చేయాలి. ఎగ్జాంపుల్గా నారాయణ తీసుకోవచ్చు, రామాయణం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇవి చిన్న చిన్న డెఫినిషన్స్ మనకి ఉండేటువంటి సెట్స్లో మనకు బాగా వచ్చేవి వెన్ డయాగ్రామ్స్ అండి. అందరూ ప్రాక్టీస్ చేయాలి. స్లో లెర్నర్స్ మొత్తం వెన్ డయాగ్రామ్స్ చక్కగా ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. 1 ఏ యూనియన్ బి, 2 ఏ ఇంటర్సెక్షన్ బి, 3 ఏ మైనస్ బి, 4 బి మైనస్ ఏ. ప్రతి దానిలో కూడా చక్కగా డయాగ్రామ్స్ వేసుకోండి. వెరీ ఈజీ.
మనకి పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ యూనియన్ బి లిస్ట్. ఏ యూనియన్ అంటే అన్నీ కలపడం, యూనియన్ పేరులోనే ఉంది, అన్నీ యూనియన్ చేయటం. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 సెట్స్ తీసుకోండి, కామన్ ఇంటర్సెక్షన్ అంటే కామన్, రెండిటికి కామన్గా ఉండేది ఏ బి మ్యూ. మూడోది ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మైనస్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది డస్ నాట్ బిలాంగ్స్, బి అనేది చెందదు, ఓన్లీ ఏనే. ఏలో నుంచి బిని తీసేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఓన్లీ ఏ. ఓన్లీ ఏ అంటే ఇక్కడ ఉంటుంది ఓన్లీ ఏ, ఇంటర్సెక్షన్ కూడా టచ్ కాదు, ఓన్లీ ఏ అంటే అలా వస్తుంది. ఓకేనా. ఫోర్త్ వన్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఇక్కడ కూడా మీరు ఏబి పెట్టుకోండి, ఇక్కడ ఏబి పెట్టుకున్నా పర్లా, ఇక్కడ బి ఇక్కడ ఏ పెట్టినా పర్లా, ఎక్కడైనా మనం బిలో మనం షేడ్ చేయాలి. అంటే ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. అక్కడ యూనియన్ అంటే చక్కగా అన్ని షేడ్ చేయండి నీట్గా పెన్సిల్తో. ఈ మ్యూ అని పెట్టండి, ఎందుకంటే యూనివర్సల్ సెట్ ఉండాలి, ఏబీలో నీట్గా ఉండాలి. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ, బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి. అంటే ఈ వెన్ డయాగ్రామ్స్ అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా మీరు ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలంటే ఏ సబ్సెట్ బి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఏలో అన్నీ బిలో ఉంటాయి, ఏ సబ్సెట్ బి కూడా మనం వెన్ డయాగ్రామ్ ఈజీగా చేయొచ్చు. ఇది ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి కాబట్టి బి పెద్దది అవుతుంది, కాబట్టి దిస్ ఈజ్ ఏ సబ్సెట్ బి. ఏ సబ్సెట్ బి కూడా మనం వెన్ డయాగ్రామ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఏ డెల్టా బి ఫార్ములా అడిగితే, ఏ డెల్టా బి డిఫరెన్స్ అడిగితే గుర్తుపెట్టుకోండి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఆర్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఏ డెల్టా బికి ఫార్ములా. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఆర్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సబ్సెట్లో ఇందాక పాయింట్ చెప్పడం మర్చిపోయాం. ఏ సబ్సెట్ బి అయితే గ్యారంటీ బిట్ ఇది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది కూడా గ్యారంటీ బిట్టు. తెలియకపోతే ఏదైనా వెన్ డయాగ్రామ్ వేసుకోండి, లేదు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి అంతే. ఇప్పుడు నేను ఏ సబ్సెట్ బి అన్నా, ఏలో 1 2 తీసుకున్నా, బిలో 1 2 3 తీసుకున్నా, అంతే కదా. ఏ సబ్సెట్ ఆఫ్ బీనే కదా, ఏలో అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ యూనియన్ బి చేసా, ఏ యూనియన్ బి చేసి ఏమొస్తుంది నాకు, 1 2 యూనియన్ 1 2 3. యూనియన్లు చేయాలంటే అన్ని కలపాలి నెంబర్లు ఆర్డర్ వైజ్గా, 1 2 3. ఈ 1 2 3 అనేది ఎవరు, బీనే కదా, ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకోకపోతే అదే ఏదైనా కన్ఫ్యూజ్ అవుతాం. ఒకవేళ ఇంటర్సెక్షన్ చేసామని కూడా కామన్గా ఎవరున్నారు, 1 2 ఉంది, 1 2 కామన్గా ఉంది. 1 2 కామన్గా ఉందంటే కామన్గా ఉంది 1 2 ఎవరు, ఏనే కదా మనం తీసుకుంది. కాబట్టి ఇంటర్సెక్షన్ బి అయితే ఏ అవుతుంది, యూనియన్ అయితే బి అవుతుంది. ఇది మనం కొంచెం బిట్స్ లాగా వచ్చేటువంటివి. ఇక మీకు ఎస్ఏ, ఈ మధ్య ఎక్కువ ఎస్ఏ ఏమిస్తున్నారంటే ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి, వాడే చక్కగా వెన్ డయాగ్రామ్ ఇచ్చి, ఇక్కడ ఈఎఫ్, ఇక్కడ ఏబిసిడి ఎఫ్జిహెచ్ఐ ఇలా ఒక వెన్ డయాగ్రామ్ వాడే ఇచ్చి ప్రూవ్ దట్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఈజీగా చేయొచ్చు. ఇందాకే చెప్పాం, ఓన్లీ ఏ అంటే ఇది, ఓన్లీ బి అంటే ఇది, ఇంటర్సెక్షన్ పార్ట్, టోటల్ అయితే ఏ యూనియన్ బి. నీట్గా మీరు ఏం చేయాలి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏ యూనియన్ బిలో ఏముంటాయి, ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ఐ అని రాసి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాయండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అట్లాగే ఏ రాయండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది మొత్తం ఏ కిందకే వస్తుంది. ఏలో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. వాడు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఈజీగా మెన్షన్ చేయండి. అలాగే బి తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్జిహెచ్ఐ అన్నాం. అప్పుడు ఎన్ ఆఫ్ బి ఏమవుతుంది, 5 అవుతుంది. 5 ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఈఎఫ్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే 2 అవుతుంది. ఇట్లా అన్నీ రాసుకొని మనం ఎన్ ఆఫ్ ఏ బి రాయాలి, ఎన్ ఆఫ్ ఏ రాయాలి, ఎన్ ఆఫ్ బి,
ఎన్ ఆఫ్ ఏ ఇంటరెస్ట్ బి. మనం ఇచ్చిన ఫిగర్ నుంచి జాగ్రత్తగా అన్నీ రాసుకొని అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఏ నుండి బి ఫార్ములా రాసుకోండి. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ నుండి బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటరెస్ట్ బి. ఏ నుండి బి ఎంత ఇచ్చాం మనం? 9 వస్తుంది. 9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ 6 ఎన్ ఆఫ్ బి 5 ఎన్ ఆఫ్ ఏ ఇంటరెస్ట్ బి 2 11 మైనస్ 2 9. 9 వచ్చినాయి కాబట్టి ట్రూ. అంటే డయాగ్రామ్ నుంచి చక్కగా మనం వాల్యూస్ వేసుకొని ఎన్ ఆఫ్లు నీట్గా రాసుకుంటే ఈజీగా 4 మార్కులు మనకు పడతాయి. ఆ డయాగ్రామ్ విషయం మీరు కూడా డయాగ్రామ్ వేయాలి. ఆన్సర్ షీట్లో డయాగ్రామ్ వేసి ఫస్ట్ ఏ నుండి బి రాసుకోండి. ఏ నెంబర్ ఆఫ్ రాయండి, ఏ రాయండి, నెంబర్ ఆఫ్ రాయండి, బి రాయండి, ఎన్ ఆఫ్ రాయండి. 4 మార్కులు కావాలంటే మీరు సింపుల్గా వేస్తే కుదరదు. చక్కగా వేసి ఫార్ములా వేసి చేయండి. ఈజీగా 4 మార్కులు వస్తాయి. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎక్కువ సార్లు అడుగుతున్నానండి. ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అంటే కొంచెం జాగ్రత్తగా. ఇవి ఈజీ ఇవ్వాలంటే ఇంకొక మోడల్ ఉంది. ఈ మోడల్లో వాడు ఎలా అయినా ఇవ్వచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, బి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఇట్లా ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఇట్లా అడగచ్చు. ఇట్లా అడిగి ఏ ఇన్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమంటారు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఫైండ్ అవుట్ చేయండి. 1 అవుతుంది, 2 12s అవుతుంది, 3 8s అవుతుంది, 4 6 అవుతుంది. ఇవన్నీ రివర్స్ కొట్టమే. 4 6 3 8s 2 12s 1 24. ఈజీగా రాయొచ్చు మనం ఫ్యాక్టర్స్ అడిగితే. అలాగే బి కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 1 2 3 4 6 మళ్ళీ 9 12 18 36. ఇంకా రాసుకొని ఏ నుండి బి చేయండి, మొత్తం కలిపేసేయండి కామన్ ఎలిమెంట్స్. అంటే 1 నుంచి ఏ వచ్చేదాకా. ఏ మైనస్ బి అంటే బిలో కాదు, ఓన్లీ ఏనే. కామన్ ఎలిమెంట్స్ మీరు తీసేసి ఏలో ఉన్నాయి మాత్రమే రాయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఏ మైనస్ బి చేయలేదు, ఒక్కటి చేద్దాం. ఏ అంటే 1 2 3 4 6 8 12 24 అన్నాం. మైనస్ బి 1 2 3 4 6 9 12 18 36. సార్ మైనస్ చేయాలంటే ఈ మైనస్తో ఉన్న సెట్ మనకు సంబంధం లేదు. ఏలో ఉన్న ఆన్సర్లే మైనస్లు వస్తాయి. బట్ ఈ రెండిట్లో ఉన్న కామన్ ఎలిమెంట్ని తీసేయండి. 1 2 3 4 కామన్ ఉన్నాయి, కొట్టేసేయండి. 6 కూడా కామన్ ఉంది, కొట్టేసేయండి. 12 ఉంది, కొట్టేసేయండి. ఇంకా మిగిలింది 8 24 ఉన్నాయి. అక్కడ ఏలో ఉన్నటువంటి మిగిలిపోయిన నెంబర్లే ఏ మైనస్ బి వేయాలి. ఏలో ఏ మైనస్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ తీసేసి ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వేయాలి. బి మైనస్ ఏ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వేయాలి. ఇక్కడ బి మైనస్ ఏమొస్తుంది మనకి? ఇక్కడ మిగిలిపోయినవి 9 8 36 వస్తుంది. అందుకే మనం ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంటాము. ఏ మైనస్ బి ఎప్పుడు బి మైనస్ ఏకి ఈక్వల్ కాదు. ఇది కూడా వస్తే రావచ్చు. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అంటే ఏ మైనస్ బి చేసి బి మైనస్ ఏ చేసి మీరేం అర్థం చేసుకున్నారు అని అడగచ్చు. అట్లాగే ఏ యూనియన్ 5 కనుక్కొని 5 యూనియన్ ఏ కనుక్కొని దీని గురించి మీరేం అర్థం చేసుకున్నారు అనొచ్చు. ఎట్లాగైనా అడగచ్చు సమ్. అంటే చక్కగా ఫ్యాక్టర్స్ ఇవ్వచ్చు. ఒక్కోసారి మల్టిపుల్స్ అంటారు, గుణిజాలు అంటారు. మల్టిపుల్స్ అంటే టేబుల్స్. మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నారనుకోండి, 3 టేబుల్స్ వేయాలి. 3 6 9 12 అని. ఇట్లా ఏది ఇచ్చినా సెట్ను మనం కనుక రాయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన లెక్కలు మనం చేయొచ్చు. ఒక్కోసారి ఏమంటున్నారు ఇదే మోడల్లో, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటున్నారు. ఈజీగా అంటే దీని అర్థం ఏంది? ఎక్స్ వాల్యూ 5 కంటే తక్కువ మరియు సమానము. అప్పుడు ఏమవుతుంది? నేచురల్ నెంబర్స్ కూడా 1తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. సహజ సంఖ్యలు మనకు 1తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి అది కూడా 5 కన్నా తక్కువ కాబట్టి సహజ సంఖ్యలు రాసుకోవాలి. ఇలా కండిషన్స్ ఇస్తాడు. కండిషన్స్ ఇచ్చినా రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు లెస్ దాన్ 20 అంటాడు. ఈజీగా చేయొచ్చు. ప్రధాన సంఖ్యలు 20 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు రాయాలి. 1 తీసుకోవద్దు. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 ఈవెన్ ప్రైమ్ కాబట్టి 2 తీసుకోవాలి. 2 3 5 7 11 13 17 and 19 అంటే ప్రధాన సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కారణాంకాలు, గుణిజాలు ఇవన్నీ మనకి చిన్న తరగతిలో వస్తాయి.
జస్ట్ వాడు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడానికి అట్లా అడుగుతాడు అంతే. ఇవన్నీ మీరు కనుక్కుంటే ఈజీగా వాడు ఏ యూనిట్ బి చేయమన్నా, ఏ ఇంట్రెస్ట్ బి చేయమన్నా, ఏ మైనస్ బి చేయమన్నా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఈవెన్ ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్యల్లో సరి సంఖ్య 2, ఇది మర్చిపోబాకండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఖచ్చితంగా 2 వేయాలి, ఇంకా మీరు ఏం వేయకూడదు. అంటే ఇలాంటి మోడల్స్ మనకి సెట్స్లో వస్తాయి. కాబట్టి సెట్స్లో మనం లెక్కని అసలు వదిలేయటానికి ఛాన్సే లేదు. ఎలా ఇచ్చినా సరే ప్రాబ్లం మనం చేయొచ్చు. ఖచ్చితంగా 4 మార్కుల్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. మీ అదృష్టం బాగుంటే 6 మార్కుల్లో కూడా సెట్స్ వస్తుంది. 6 మార్కుల్లో సెట్స్ వస్తుంది, 2 బిట్లు వస్తాయి. 4 లెవెల్ 6 లెవెల్ ఏదంటే 4లో ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ చాప్టర్ మనం ఇంతకుముందు వీడియోలో 12 మార్కులు అనుకున్నాము. ఆ 12 మార్కులకి సెట్స్ ఒక 6-7 మార్కులు యాడ్ చేస్తే, బిట్స్ ఒక 2 యాడ్ చేస్తే 18 నుంచి 20 మార్కులు. మన టైం బాగుంటే 18 నుంచి 20 మార్కులు ఈ 2 చాప్టర్ల నుంచి వస్తాయి. పాలినామియల్స్ కూడా ఒక గ్రాఫ్ వేసుకున్నారంటే మీరు 26 మార్కులు ఈ 3 చాప్టర్ల నుంచి సంపాదించవచ్చు. బిట్స్ మీరు అటు ఇటు 10 రాసినా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. కష్టపడాల్సిన పనే లేదు అసలు. వాటి సెట్స్ని ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.